హాయ్ అండి. ఈ కథలోని లక్ష్మీ శంకర్ అనే భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరికీ ముగ్గురు బిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగపిల్లాడు. అయితే ఆడబిడ్డలను సరిగా పట్టించుకోదు తల్లి. తను చీపుర్లు అమ్మడానికి వెళుతూ ఉంటుంది. అయితే 2 మూటలు కట్టేసి మోపుల కింద, ఆ మోపులు 2 కూడా ఇద్దరు ఆడపిల్లల నెత్తి మీద పెట్టి పిల్లాడి స్కూల్ వరకు నడిపించుకుని మగపిల్లాడిని అయితే స్కూలుకు పంపిస్తుంది సంతోషంగా నవ్వుతూను. ఆడపిల్లల్ని మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఇంటింటికి తిప్పి ఊరంతా ఆ చీపుర్లు అమ్మిస్తూ ఉంటుంది. అయితే మరి సాయంత్రం అయిన తర్వాత గబగబా వేడివేడిగా వండి వంట చేసి ఆ మగపిల్లాడికి చక్కగా కొసురు వడ్డిస్తూ తినిపిస్తుంది. వాళ్ళు ఆడబిడ్డలు ఇద్దరూ కూడా మరి అమ్మ మాకు ఆకలేస్తుంది, మాకు కూడా పెట్టవా అంటే వాళ్ళ మీద కళ్ళెర చేసి మీకు అన్నం లేదు ఏమీ లేదు అని చెప్పేసి మరి ఇబ్బంది పెడుతుంది. అయితే తెల్లారి మళ్ళీ అలాగే వాళ్ళు పస్తుండి ఆ చీపుర్ల మోపను తల మీద పెట్టుకొని వెళుతూ ఉంటే ఒక హోటల్ దగ్గర కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఈ బిడ్డల్ని గమనిస్తాడు. ఆ తల్లిలో ప్రేమలో కూడా వ్యత్యాసం ఉంది, స్వార్థం ఉంది అని గమనించినటువంటి ఆ వ్యక్తి అయితే ఆమె కూడా ఫాలో అయ్యి మరి వెనకాలే వచ్చి ఆమె ఎక్కడికి వెళ్తుందో చూసి ఆమె ఇంటికి వస్తాడు. వచ్చి అప్పుడు అంటాడు, అమ్మా నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా, నాకు బిడ్డ కావాలి, దత్తత ఇస్తావా అని అడుగుతాడు. ఇస్తానని చెప్పి ఆ 2 ఆడబిడ్డల్లో ఒక ఆడబిడ్డను ఉంచుకుని ఒక చిన్న ఆడబిడ్డ దత్తత ఇస్తుంది. శంకర్ లక్ష్మీ భర్త త్రాగుడికి బానిసయ్యి బిడ్డల ముగ్గురిని భార్యని వదిలిపెట్టి ఏటో పోతాడు. భారమంతా తన మీద పట్టడంతో తను మాత్రం మగపిల్లాడిని అధికంగా ప్రేమిస్తుంది. ఇలా 25 సంవత్సరాలు గడిచిపోతాయి. బాగా చదివిస్తుంది, కొడుకు ఉద్ధరించేస్తాడు, బాగా చూస్తాడని. కొడుకు తాగుబోతాయి, తాగుడికి బానిస అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు తాగేసి. అయితే 25 సంవత్సరాల తర్వాత మరి ఆ దత్తత తీసుకున్న కుమార్తె బాగా వాళ్ళు పెంచుకొని చక్కగా బాగా చదివించి మంచి డాక్టర్ని చేస్తారు. తను డాక్టర్ అయిన తర్వాత పెంచిన తల్లిదండ్రులు తన గతాన్ని గురించి చెప్పినప్పుడు నేను ఒకసారి నా కన్న తల్లిని చూడాలని మరి ఆ కారులో వచ్చి తల్లిని వెంటనే హత్తుకొని చాలా ప్రేమిస్తుంది ఆ బిడ్డ. చూశారు కదండి, బిడ్డల ప్రేమలో వ్యత్యాసం అనేది ఉండకూడదు. కొడుకు కదా అని నెత్తిని పెట్టుకుంటే తాగుబోతు అయిపోయాడు, కూతుళ్ళు కదా అని చిన్న చూపు చూసి మరి ఆ తల్లి వాళ్ళతో మరి ఎంతో చాకరీ చేయించుకుంది, అన్నం కూడా సరిగా పెట్టకుండా. కానీ ఆ బిడ్డ బయటికి వెళ్ళిపోవడం వల్ల కష్టపడి చదివించారు, మంచి ప్రయోజకురాలైంది. ఎవరైనా సరే బిడ్డల్ని సమానంగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఇద్దరిని అన్ని రంగాల్లోనూ కూడా ప్రోత్సహిస్తే వారికి ఇష్టమైన రంగంలో వాళ్ళు రాణించగలరు, ప్రయోజకులు మంచి కాగలరు. అంతేకాదు ఎవరినైనా సరే విలువలతో పెంచాలి తప్ప విలువలు లేకుండా బిడ్డల్ని పెంచకూడదు. నువ్వు విలువలతో పెంచినప్పుడు, వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ఆడ లేదు మగ లేదు తేడా లేకుండా వారు మంచిగా పెరిగి మంచి మంచి రంగాల్లో రాణిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇది జరిగిన స్టోరీ అండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.